అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి కథ. తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి, దేవోత్తన ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసము అని పిలుస్తారు. తొలి ఏకాదశి పుట్టుక వెనుక ఓ పురాణ కథ ఉంది. ఈ కథను విన్నంత మాత్రానే జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తప్పించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. ఇక శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. ఇక విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఓ కన్య ఉద్భవించి దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ కన్యను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇక ఆమె సంతోషించి, స్వామి, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాల్ని చేశారు. నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని కోరుకుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఇక ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసముంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అర్థము. ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. ఇక తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది. పూర్వం సూర్యవంశానికి చెందిన మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు. అయితే ఒకసారి అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు ఏర్పడింది. వర్షాలు లేక పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించారు. దీనికి పరిష్కారం కనుక్కోవడానికి మాందాత మహారాజు అడవికి వెళ్ళి అంగీరస మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు ఆ మహర్షి రాబోయే ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశి వ్రతాన్ని సకుటుంబంగా ప్రజలందరితో కలిసి
అత్యంత నిష్ఠతో ఆచరించమని సలహా ఇస్తాడు. ఇక మహర్షి చెప్పినట్లుగానే రాజు, ప్రజలు కలిసి ఏకాదశి నాడు ఉపవాసం జాగరణతో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ వ్రత ప్రభావం వలన రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువు తొలగిపోయి మళ్ళీ పచ్చదనంతో రాజ్యం కలకలలాడుతుంది. అలాగే తొలి ఏకాదశి విశిష్టతను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక విశాలమైనటువంటి అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోకజ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ కూడా దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కూడా కేవలం ఆకలి తీర్చుకోవడం, కడుపు నింపుకోవడం వరకే ఉండేది. శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడంలో తన రోజంతా గడిచిపోయేది. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఉండేది ఆ పిచ్చుక. ఇక చీకటి పడేసరికి తన గూటికి చేరుకునేది. ఇదే దాని యొక్క నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనేటటువంటి ఒక మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు. కానీ అహంకారి. తాను చేసేటటువంటి దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనను మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉంటాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవాడు. ఆ అమరసింహుడు అనేటటువంటి రాజు ప్రజల పట్ల దయ, నిస్వార్థ సేవ కన్నా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పిచ్చుక ఆ అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది. ఆ ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్నటువంటి పిచ్చుక వారు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంది. అప్పుడు ఆ మహర్షి గంభీరమైనటువంటి స్వరంతో, ఓ శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు. ఈ రోజును తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ శ్రీ మహావిష్ణువుని కనుక తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాకుండా సకల జీవరాశులకు వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ మాత్రమే దీనికి ముఖ్యం. ఆడంబరాలు అస్సలు కాదని చెప్తాడు. ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి ఆ పిచ్చుకకు బాగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగా ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నిజంగా నేను నా జీవితం అంతా కూడా కేవలం ఆహారం కోసమే బ్రతికాను. అయ్యో! నేను ఎన్ని పాపాలు చేశానో కదా! ఎన్ని పురుగులను చంపి తిన్నానో కదా! ఆ పాపాలన్నింటినీ కూడా ఈరోజు ఉపవాసం ఉండడం వలన పోగొట్టుకుంటాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఆ పిచ్చుక. ఇక మహర్షి మాటలు దాని చిన్ని మనసులో బాగా నాటుకుపోతాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే అని చెప్పి ఈరోజు ఎలాగైనా ఉపవాసం ఉందామని గట్టిగా నిశ్చయించుకుంటుంది. దాంతో అది తొలి ఏకాదశి రోజున ఏమీ తినకుండా అలాగే ఉండిపోతుంది. తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకొని ఆ పిచ్చుక ఉపవాసం ఉండడం అసలు చేసి ఎరగదు. చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ పిచ్చుకకు. ఇక ఆ రోజు ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. అయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ యొక్క సకల పాపాలు నశించడం కోసమై ఆ మహర్షి మాటలను గుర్తు తెచ్చుకొని ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని చెప్పి పట్టుదలతో ఉంటుంది. అయితే అది ఎందుకంత పట్టుదలతో ఉందో కానీ దానికి కూడా సరిగ్గా తెలియలేదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక శక్తి దానిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక పగలు గడిచి రాత్రి కూడా గడుస్తుంది. ఆ రాత్రికి ఇది ఇంకా బలహీనంగా ఆ చెట్టు కొమ్మ పైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయేటటువంటి ప్రయత్నంలో నారాయణ నారాయణ అంటూ తన మనసులో చెప్పుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసముండి ఆకలి దప్పికలను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు విడుస్తుంది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహుడు అనేటువంటి ఆ మహారాజుకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, జ్వరం వస్తుంది. ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ యొక్క వ్యాధిని నయం చేయలేకపోతారు. ఆయన ప్రాణాలు కూడా గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉంటాయి. ఇక అన్నదానాలు, ధర్మాలు, యజ్ఞాలు చేసినా తనకు ఈ విధంగా ఎందుకు ఉందని చెప్పి ఆ మహారాజు మనసులో మదన పడుతూ ఉంటాడు.
ఇక పిచ్చుక ప్రాణం విడిచిపెట్టిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణుదూతలు దిగి ఆ యొక్క పిచ్చుక ముందుకు వస్తారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్తారు. దాంతో పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను. ఎప్పుడూ కూడా ఆహారం తప్ప వేరే ఆలోచన లేనిదాన్ని. నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి కలిగింది? ఈ వైకుంఠ ప్రాప్తి అసలు నాకు ఎలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అంటారు: "ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా నీకు తెలియకుండానే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని నమో నారాయణాయ అనేటటువంటి ఈ నామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైనటువంటి భక్తితో, పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించేటటువంటి గొప్ప ఫలితం ఇది. ఇది నీకు లభించింది. నీకు ధర్మం తెలియకపోయినా ఆ భగవంతుని యొక్క నామం పట్ల నీ అమాయకమైనటువంటి విశ్వాసం నీకు ఈరోజు మోక్షాన్ని ప్రసాదించింది" అని చెప్పి ఆ విష్ణుదూతలు పిచ్చుకతో చెప్తారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోతుంది. ఇంతసేపు మృత్యువు అంచునున్నటువంటి ఆ అమరసింహుని కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి ఆ రాజుతో ఇలా అంటాడు: "అమరసింహ, నీవు చేసినటువంటి దానధర్మాలు గొప్పవే. అయినా అవన్నీ కూడా నీవు అహంకారంతో చేశావు. పేరు ప్రతిష్టల కోసం చేశావు. ఈ తొలి ఏకాదశి రోజున నీకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉంది. తన ఆకలిని సైతం అది లెక్క చేయకుండా నా నామాన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచిపెట్టింది. దానికి అసలు ధర్మం తెలియదు, దానం తెలియదు. కేవలం నా నామం పలకడం, ఉపవాసం ఉండడం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థమైనటువంటి భక్తితో చేస్తుంది. దాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అసలైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆ పిచ్చుక నా వ్రతం చేసింది. నీవు సంపదతో చేసినటువంటి దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసినటువంటి ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైనది. కాబట్టి చిన్ని భక్తి నాకు చాలు" అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ రాజుతో చెప్తాడు. ఇక కల నుండి మేల్కొన్నటువంటి ఆ మహారాజుకు తన అహంకారం ఏమిటో అర్థమవుతుంది. తనకున్నటువంటి ధనం, అధికారం కన్నా నిస్వార్థమైనటువంటి భక్తి, దయ, కరుణలే స్వామికి నచ్చుతాయి. అవే గొప్పవని తెలుసుకుంటాడు. తాను చేసినటువంటి దానాలలో ప్రచారం కన్నా నిజమైనటువంటి దయకే విలువ ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటాడు. ఇక అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలవుతుంది. ఇక ఆ మహారాజు వెంటనే లేస్తాడు. అప్పటికే తన జబ్బు కూడా తగ్గిపోయి ఆయన ఇంతకు ముందు ఉన్నదానికంటే కూడా ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందుతాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తాడు. తనకు కలిగినటువంటి సంపదను కేవలం తన గొప్పతనం కోసం కాకుండా నిజంగా అవసరం ఉన్నవారికి సహాయం చేయడం కూడా ప్రారంభిస్తాడు. చూశారు కదండి! ఈరోజు మనం తొలి ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.